బీయింగ్ వరీడ్ అబౌట్ యువర్ టైప్ కాస్టింగ్ అనేది లైక్ ఎప్పుడు అంటే ఒక స్పెసిఫిక్ నాకెప్పుడు ఉండేది కాదు ధీరజ్. యాక్చువల్లీ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ బికాజ్ అది ఉంటే ఏదో ఇందాక చెప్పినట్టు ఒక స్క్వేర్లో నేనే పెట్టుకొని అక్కడే కూర్చుంటాను. ఇంకా ఎవరు పట్టించుకోరు ఒక 2-3 ఇయర్స్ అయ్యాక. అదే చేసి చేసి ఇంక వేరే ఏదో చేయగలుగుతుందో లేదో, ఆ అమ్మాయికి ఆ టాలెంట్ ఉందో లేదో అని కూడా మర్చిపోతారు. సో చేస్తానే ఉంటే మనకి లాంజివిటీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది యాక్ట్ చేయడానికి, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుందాము, కొత్త కొత్త ప్రయత్నాలు చేద్దామని. సో అలా నాకే ఎందుకు లిమిటేషన్ పెట్టుకోవడం, అది ఇప్పుడు వర్క్ అయింది. మేబీ నేను స్టార్ట్ చేసినప్పుడు అలా అనుకోండి ఉంటే మేబీ వర్క్ అయ్యేది కాదేమో. బట్ ఇప్పుడు జనరేషన్ మారింది, ఓటీటీస్ ఓపెన్ అయింది, గ్లోబల్ సినిమా చూస్తున్నారు జనాలు. ఇక్కడ కూడా చిన్న చిన్న కంటెంట్ సినిమాలు పెద్దదవుతున్నాయి, హిట్ అవుతున్నాయి, అన్నీ చూస్తున్నారు జనాలు. యానిమే కూడా చూస్తున్నారు, ఇక్కడ కొరియన్ డ్రామా చూస్తున్నారు, అక్కడ ఫిక్షన్, స్ట్రేంజర్ థింగ్స్ అంటే అలాంటి ఒక మోల్డే లేదు ఇప్పటివరకు, ఒక టెంప్లెటే లేదు. ఎంత కొత్త టెంప్లెట్ స్ట్రేంజర్ థింగ్స్, క్రేజీ ఉండే అది. సో ఇలా ప్రతిదానికి వాళ్ళు మైండ్ ఓపెన్ అప్ అయ్యి అక్కడ కూర్చున్నారు. వీఆర్ రెడీ, గివ్ అస్ వాట్ యు గాట్, షో మీ వాట్ యు గాట్ అన్నట్టు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ గోల్డెన్ ఇరా ఫర్ యాక్టర్స్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఒక